రాష్ట్రంలో లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఇక ప్రభుత్వంపై కాంగ్రెస్ పాలకులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. ఈ దశలో అటు టీపీసీసీ అధ్యక్షుడిగా ఇటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పరిపాలనకే పూర్తి సమయం కేటాయించనున్నారు. దీంతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని మరొకరికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. అధిష్టానం కూడా ఓకే చెప్పేసింది. ఈ దశలో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం ఇప్పటికే కసరత్తును మొదలు పెట్టిందని సమాచారం. ఈ మేరకు పలువురు ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికి సరితూగే నేతను టీపీసీసీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టేందుకే వడపోతలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గ నేత ఉండటంతో టీపీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు అప్పగించాలనే డిమాండ్ ప్రధానంగా వస్తున్నది. ఎస్సీ నేతను పరిశీలించాలని ఆ వర్గం నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. రేసులో ఉన్నామంటూ కొందరు నేతలు ఇప్పటికే ప్రకటించుకున్నారు. అయితే ప్రధానంగా కొద్ది మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఈ పదవికి ముగ్గురు బీసీ నేతలు పోటీ పడుతుండగా ఒకరు ఓసీ, మరొకరు ఎస్సీ, ఇంకొకరు ఎస్టీ నేత చొప్పున టీపీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. బీసీ నేతలైన మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార సమితి ప్రెసిడెంట్ మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లలో ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలని సుదీర్ఘ చర్చ జరిగిందని సమాచారం. వీరిలో పొన్నం ప్రభాకర్ కు ఆ పదవి కట్టబెడితే మంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తున్నది. దానికి ఆయన సుముఖంగా ఉంటారా లేదా అన్నది తేలాలి. ఈయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంపీగా ప్రజల్లో గుర్తింపు ఉన్నది. మాజీ ఎంపీగా తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న మరో నేత మధుయాష్కి గౌడ్ ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అధిష్టానం వద్ద గుర్తింపు ఉన్న నేత ఆయన. అందరితో కలుపుగోలుగా ఉండే నేత. రాహుల్ కోటరీలో ఒకరు అని పేరు. మరో నేత మహేష్ కుమార్ గౌడ్. ఈయన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్ ఇన్ఛార్జిగా సమర్థునిగా పేరున్నది. మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను టీపీసీసీ అధ్యక్షుడిని చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వీరే కాక మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మంత్రి సీతక్క పేరు కూడా వినిపిస్తున్నట్టు ప్రచారం ఉన్నది. టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఏకంగా తన ప్రొఫైల్ ను రాహుల్ గాంధీ వద్ద ఉంచినట్టు విశ్వసనీయ సమాచారం. వీటన్నిటిని పరిశీలిస్తే మల్లు బట్టి విక్రమార్క సుముఖంగా ఉంటే మాత్రం అధిష్టానం అలవోకగా ఆయనకే ఆ పదవి కట్టబెడుతుంది. ఒకవేళ బట్టి విక్రమార్క మంత్రి పదవి వదులుకోవడం ఇష్టం లేకుంటే ఇతరుల పేర్లను పరిగణనలోకి తీసుకుంటుంది. పై నేతల్లో అటు అధిష్టానం ఇటు రాష్ట్ర ముఖ్య నేతలు ఎటువైపు మొగ్గు చూపుతారో తేలాల్సి ఉన్నది. అయితే మంత్రి పదవి ఉన్న కారణంగా పొన్నం ప్రభాకర్ ను కదిలియకపోవచ్చు. సమీకరణాలను బట్టి సీతక్కను సీఎం రేవంత్ రెడ్డి వర్గం పోటీలో ఉంచుతుందని ప్రచారం. ఎస్సీ నేతకు ప్రాధాన్యం ఇస్తే సంపత్ కుమార్ పేరును పరిశీలనలో ఉంటుంది. కుల సమీకరణాలను పట్టించుకోకుండా బలమైన నేత అనుకుంటే జగ్గారెడ్డిని కూడా ఆలోచిస్తుందని సమాచారం. అయితే కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం ఓసీ ముఖ్యమంత్రి అయితే బీసీ నేత టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ దశలో పోటీలో ఉన్న ముగ్గురు బీసీ నేతల్లోనే ఒకరిని ఆ పదవి వరిస్తుందని రాజకీయ విశ్లేషకుల దృఢమైన అంచనా. దీంతో ముఖ్యంగా మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ మధ్యనే పోటీ ఉంటుంది. చివరికి ఈ పోటీ రసవత్తరంగా మారే అవకాశము ఉన్నది. తోటి సీనియర్ నేతగా ఉద్యమకారుడిగా మధుయాష్కి బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి లాంటి నేతల మద్దతు ఉంటుంది. అదే జరిగితే సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపొచ్చని ఊహాగానాలు. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం అటు సీనియర్ల మాట వింటుందా, సీఎం మాటకు విలువనిస్తుందా అనేది వేచి చూడాలి మరి.